హాయ్ ఫ్రెండ్స్. కొన్ని రిలేషన్షిప్స్లో క్లారిటీ లేకపోవడం చాలా పెయిన్ఫుల్. నువ్వు నా లైఫ్లో స్పెషల్ అని వాళ్ళు ఫీల్ అయ్యేలా చేస్తారు. కానీ నువ్వే నా ప్రపంచం అని మాత్రం చెప్పరు. అప్పుడు హార్ట్, హోప్, ఫియర్ మధ్య ఇరుక్కుపోతుంది. నేను కూడా అదే ఫేజ్లో ఉన్నాను. అభి నా బెస్ట్ ఫ్రెండ్, కానీ ఇప్పుడు అతను నా హ్యాపీనెస్కి రీజన్ కూడా. అదే నాకు బ్యూటిఫుల్గా కూడా అనిపిస్తుంది, పెయిన్ఫుల్గా కూడా. మేఘన వచ్చిన తర్వాత అన్నీ కాంప్లికేటెడ్ అయ్యాయి. ముందు ఎవ్రీ ఈవినింగ్ నేను అభి కలిసి చాయ్ తాగేవాళ్లం. ఇప్పుడు కొన్ని రోజులు ఆమె కూడా, కొన్ని రోజులు అతను ఆమెతో బిజీ. నేను బయటకి నార్మల్గా బిహేవ్ చేస్తున్నాను, కానీ ఇన్సైడ్ ప్రతి చిన్న విషయం హర్ట్ చేస్తుంది. ఒకరోజు ఈవినింగ్ నేను ఇన్స్టిట్యూట్ టెర్రస్ మీద అలోన్గా కూర్చున్నాను. సన్సెట్, కూల్ బ్రీజ్, ఫోన్ చేతిలో ఉంది, కానీ మైండ్ మాత్రం హెవీ. అప్పుడే అభి వచ్చాడు. ఇక్కడే ఉంటావని గెస్ చేశా అన్నాడు. నేను ఫేక్ స్మైల్ ఇచ్చాను. అతను నా పక్కనే కూర్చుని కొన్ని సెకండ్స్ సైలెంట్గా ఉన్నాడు. తర్వాత స్లోగా అన్నాడు, నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావు. నో అన్నాను. అతను చిన్నగా నవ్వి, నీ నోలోనే ఎస్ వినిపిస్తోంది అన్నాడు. ఆ మాట విన్నాక నా హార్ట్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యింది. ఎందుకంటే అతను నన్ను చాలా డీప్లీ అండర్స్టాండ్ చేస్తున్నాడు. అదే ఇంకా డేంజరస్. నేను కామ్గా అన్నాను, కొన్ని థింగ్స్ కాంప్లికేటెడ్ అవుతున్నాయి అభి. అతను సీరియస్గా అడిగాడు. మన మధ్య ఆ ఒక్క క్వశ్చన్ నా హార్ట్ని పూర్తిగా షేక్ చేసింది. నేను వెంటనే ఆన్సర్ చెప్పలేదు, ఎందుకంటే ఒక అవును అన్నా మన ఫ్రెండ్షిప్ మారిపోతుంది. కొన్ని సెకండ్స్ తర్వాత నేను స్లోలీ అన్నాను, నాకు తెలియదు. అతను చాలాసేపు సైలెంట్గా ఉన్నాడు. తర్వాత స్మాల్ స్మైల్తో అన్నాడు, నువ్వు కన్ఫ్యూజ్ అయ్యినప్పుడు చాలా క్యూట్గా ఉంటావు. నేను వెంటనే ఇరిటేట్ అయ్యి, నేను సీరియస్గా మాట్లాడుతున్నాను అన్నాను. అతను కూడా స్మైల్ తగ్గించి కామ్గా అన్నాడు, నేను సీరియస్గానే ఉన్నాను. ఆ మోమెంట్లో ఫస్ట్ టైం అతని ఐజ్లో ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ ఫీలింగ్ కనిపించింది. నా హార్ట్ కంప్లీట్లీ అన్స్టేబుల్ అయిపోయింది. ఆ రోజు తర్వాత మా కాన్వర్సేషన్స్ ఇంకా డీప్ అయ్యాయి. లేట్ నైట్ కాల్స్, ర్యాండమ్ ఎమోషనల్ టాక్స్, ఫ్యూచర్ గురించి డిస్కషన్స్. ఒకరోజు ఆల్మోస్ట్ 2 AM వరకు కాల్లో ఉన్నాం. నేను స్లీపీ వాయిస్లో నిద్ర వస్తుంది అన్నాను. స్లోగా అన్నాడు, స్లీప్? నేను కాల్ కట్ చేయను. ఆ మాట విన్నాక నా హార్ట్లో ఏదో వార్మ్ ఫీలింగ్. నేను నిజంగానే స్లీప్ అయిపోయాను. మార్నింగ్ లేచేసరికి కాల్ ఇంకా కనెక్టెడ్. అతను కూడా అస్లీప్. ఆ సీన్ చూసి నేను అన్నోయింగ్లీ స్మైల్ చేశాను. ఎందుకంటే కొన్ని స్మాల్ మూమెంట్స్ కూడా లవ్లా ఫీల్ అవుతాయి. కొన్ని రోజుల తర్వాత మేఘన నాకు క్లోజర్ అవ్వడానికి ట్రై చేసింది. ఒకరోజు క్యాఫెటీరియాలో ఆమె సడన్గా అడిగింది, నువ్వు అభిని లవ్ చేస్తున్నావా? ఆ క్వశ్చన్ విన్న వెంటనే నా చేతిలో ఉన్న కాఫీ ఆల్మోస్ట్ స్పిల్ అయింది. నేను వెంటనే వాట్ అన్నాను. ఆమె కామ్గా నవ్వి చెప్పింది, నీ ఐజ్లో క్లియర్గా కనిపిస్తుంది. నా హార్ట్ ఫాస్ట్గా బీట్ అవుతుంది. నేను ఆన్సర్ ఇవ్వలేదు. ఆమె మాత్రం సీరియస్గా అన్నది, డోంట్ వరీ, నేను అభి జస్ట్ ఫ్రెండ్స్. ఆ మాట విన్నాక నాకు రిలీఫ్ కూడా వచ్చింది, కన్ఫ్యూజన్ కూడా. ఎందుకంటే అయితే అభి ఫీలింగ్స్ ఏంటి? ఆ రోజు ఈవినింగ్ నేను చాలా కరేజ్ చేసి అభిని డైరెక్ట్గా అడిగాను, నీకు మేఘన అంటే ఇష్టమా? అతను ఫ్యూ సెకండ్స్ నన్ను చూస్తూ ఉన్నారు. తరువాత సడన్లీ నవ్వి అన్నాడు, నువ్వు ఎందుకు అడుగుతున్నావు? నే జస్ట్ ఆస్కింగ్ అన్నాను. అతను నా దగ్గరికి కొంచెం లీన్ అయి స్లోగా అన్నాడు, జెలసా? ఆ మాట విన్నాక నా ఫేస్ పూర్తిగా రెడ్ అయిపోయింది. నేను వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేశాను, కాని అతను నా హ్యాండ్ పట్టుకున్నాడు. ఆ ఒక్క టచ్ నా హోల్ బాడీలో కరెంట్లా అనిపించింది. అతను నా చేతిని విడవకుండా స్లోగా అన్నాడు, నిహారిక, నువ్వు జెలస్ అవుతున్నప్పుడు నాకు సంహౌ హ్యాపీగా అనిపిస్తున్నది. ఆ మాట విన్నాక నా హార్ట్ లిటరలీ స్టాప్ అయినట్టు అనిపించింది. ఎందుకంటే అతను కూడా ఏదో ఫీల్ అవుతున్నారు. అది నాకు క్లియర్. కానీ అప్పుడు ఎందుకు చెప్పడం లేదు? అదే కన్ఫ్యూజన్. ఆ రోజు తర్వాత
మా బాండ్ ఇంకా రొమాంటిక్గా మారిపోయింది. మార్నింగ్ వాయిస్ నోట్స్, ర్యాండమ్ సెల్ఫీస్, తిన్నావా, రీచ్డ్ హోమ్, మిస్ చేస్తున్నా, ఇలాంటి మెసేజెస్. కానీ లవ్ అనే వర్డ్ మాత్రం ఎవ్వరూ యూజ్ చేయలేదు. ఒక దినం రెయిన్ పడుతోంది, ఇన్స్టిట్యూట్ క్యాన్సిల్ అయింది. నేను హాస్టల్ బాల్కనీలో రెయిన్ చూస్తున్నాను. అప్పుడే అభి వీడియో కాల్ చేశాడు. అతను కూడా టెరెస్ మీద రెయిన్లో పూర్తిగా వెట్ అయ్యాడు. నేను నవ్వి, పిచ్చివాడివా అన్నాను. అతను కెమెరా స్కై వైపు చూపిస్తూ అన్నాడు, నువ్వా? ఇక్కడ ఉంటే ఇంకా ఫన్ ఉండేది. ఆ మాట విన్నాక నా హార్ట్ పూర్తిగా మెల్ట్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు అతను లేకుండా నా డేస్ ఇమాజిన్ చేయలేకపోతున్నాను. కానీ లైఫ్ ఎప్పుడూ సింపుల్గా ఉండదు కదా. ఒకరోజు నైట్ మేఘనా నుంచి నాకు మెసేజ్ వచ్చింది, నీడ్ టు టాక్ అబౌట్ అభి. ఆ ఒక్క లైన్ చూసి నా హార్ట్ ఒక్కసారిగా హెవీ అయిపోయింది. ఎందుకో తెలియదు, కానీ ఏదో బ్యాడ్ జరగబోతుందనే ఫీలింగ్. ఇంతే ఫ్రెండ్స్, పార్ట్ 4లో ఒక బ్రేకప్ ఎలా 3 హార్ట్స్ని విరిచేసిందో చూస్తాం.